బత్తాయి తోటలో వచ్చేసి 5 సంవత్సరాల పైబడిన చెట్టుకి సెనర్జీ వారి సలహాలు సూచన మేరకు అదే అక్టోబర్‌లో వచ్చేసి గ్రోవెల్ F7 సిట్రస్ స్పెషల్, మెగ్నీషియము, తర్వాత దాంతో పాటు ఎన్‌పీకే కలిపి సాయిల్ అప్లికేషన్ చేసుకొని, తర్వాత ఒక 3 సార్లు కత్తెరకు వచ్చేసి ఒక 3 సార్లు న్యూట్రిషన్, పెస్టిసైడ్స్ కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే కత్తెర పంటని మనం ఎలాంటి కండిషన్ ఉన్నా, వర్షాలు ఎక్కువున్నా, తక్కువున్నా, లేకున్నా గూడా మనం కత్తెర పంట తీయొచ్చు. తర్వాత సీజన్ పంటకొచ్చేసి మనం డిసెంబర్ ఆ టైంలో గూడా సేమ్ అదే సాయిల్ అప్లికేషన్ చేసుకొని, స్ప్రేలు చేసుకున్నట్టయితే సీజన్ పంట గూడా మంచిగా వచ్చేటందుకు 100% వచ్చేందుకు అవకాశం ఉంటది. అయితే బత్తాయి తోటలో వచ్చేసి ఒక చెట్టుకు నుంచి 5 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 50 కిలోల నుంచి 100 కిలోల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు. దిగుబడి తీయటం ఎంత ఇంపార్టెంట్ అనే దానికంటే కూడా కాయ సైజ్ అనేది క్వాలిటీ తీసుకురావటం చాలా ఇంపార్టెంటు. దాన్ని మనం మంచి క్వాలిటీ తీసుకురావాలనంటే మధ్యలో మధ్యలో మన వాటర్ సోలబుల్ గూడా మనం సా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. మన దాంట్లో వచ్చేసి 1919, తర్వాత 13045, తర్వాత 1261 ఇలాంటి మన వాటర్ సోలబుల్ ఉన్నాయి కాబట్టి సిఎన్ ఇలాంటివి కూడా డ్రిప్ ద్వారా మనం పంపించుకున్నట్టయితే తొందరగా మనం పంట తీసుకునేటందుకు ఆస్కారం ఉంటది. తొందరగా హార్వెస్ట్ వస్తది. హార్వెస్ట్ రావటం వల్ల మనం మార్కెట్‌లకు తొందరగా వెళ్ళగలుగుతాం. మంచి రేట్‌లో అమ్ముకోగలుగుతాం. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనం సెకండ్ క్రాప్‌కెళ్ళటానికి చెట్టు రెస్ట్ దొరుకుతది. ఆ రెస్ట్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువ రెస్ట్ ఇవ్వగలుగుతామో, రెస్ట్ ఇవ్వగలిగినప్పుడు మళ్ళీ మనం సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో మనం కత్తెరకి ముందుంటాం. ఆ టైంలో మనం బిఫోర్ క్రాప్‌కి మనం సిద్ధమై ఉంటాము. ఆ పంట తీసుకోవటానికి మనం ఆస్కారం ఉంటది. ఇయన్నీ మనం కరెక్ట్ ఫాలోఅప్ చేసుకున్నట్టయితే 60 చెట్లకొచ్చేసి ఒక 10, 12 టన్నులు వచ్చేంత దిగుబడి తీయొచ్చు మనం చెట్టుకొచ్చేసేసి. ఈ కాయననేది కూడా డ్రాపింగ్ గాకుండా మనం సెట్టింగ్ అనేది మంచి కరెక్ట్ సెట్ చేసుకున్నట్టయితే ఈ సైజు కాయ అనేది ఇట్లా వస్తది. సెట్ అయ్యి ఉంటది. దీని మీద కూడా థ్రిప్స్, మైట్స్ ఇయన్నీ రాకుంటుంటానికి మన దాంట్లో ఉన్నటువంటి కీసిన్ గానీ, కరిష్మా గానీ, ప్రౌడ్‌సీను ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ అన్నీ గూడా మనం కరెక్ట్‌గా దాని మీద దాని సరైన టైంలో అది గానీ, జోష్ గానీ ఇలాంటియనేవి మనం ఖచ్చితంగా మనం వాడుకున్నట్టయితే కాయ గూడా నీట్‌గుంటుంది. తర్వాత సిన్మర్ట్ అని ప్రాపర్ గ్రేటు 57% ఉన్నటువంటి ప్రాపర్ గ్రేట్ గూడా ఎక్సలెంట్‌గా రిజల్ట్ ఉంటుంది. మంగుకు ఎక్కువ రోజులు పనిచేస్తుంది. బాగుంటుంది. తర్వాత సింకాల్ ఉంది. మన దాంట్లో కరిష్మా ఉంది. సిన్మైట్ ఉంది. తర్వాత దీంతో పాటు మనము ఈ జోస్ అన్నదాన్ని గూడా వాడుకున్నట్టయితే నల్లిని, దోమని ఇయన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. మంచిగా నీట్‌గా మెయింటైన్ చేయొచ్చు దీన్ని తోటననేది.